ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే హైకోర్టులో పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది అప్పుడు హైకోర్టు ఆర్డర్లో పినాకిని ఘోష్ గారు జడ్జిమెంట్లు ఇచ్చారు. వీ డు నాట్ అంటే స్పష్టంగా వీ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు పాస్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ దీస్ మ్యాటర్స్ in view of the fact that the government has specifically stated about the maintenance of the minimum water level in the respective area. సో మినిమం డ్రా లెవెల్స్ మెయింటైన్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది, కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తాగడానికి కూడా ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్ కాదు, ఇంక్లూడ్ నల్గొండ డిస్టిక్ కూడా ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్. సో ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల కన్నా 254 మీటర్స్, దానికంటే తక్కువ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగం కానీ పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అట్లాగే మా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలా.